అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్. జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ 17. వాళ్ళందరూ జాను వంక చూసినా జాను ఎంతకీ రెస్పాండ్ కాకపోవడంతో అందరూ ఒకరి మొహాలు ఒకరు అయోమయంగా చూసుకొని సైలెంట్గా ఉన్నారు. రామ్ స్మార్ట్ వాచ్లో టైం చూసి సోఫా నుంచి పైకి లేచి, నా జిమ్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా అని గంభీరంగా చెప్పి నారాయణ వర్మ గారు నోరు తెరిచి ఏదో మాట్లాడే లోపే రామ్ ఫాస్ట్గా సోఫా నుంచి పైకి లేచి ఫాస్ట్గా లిఫ్ట్ వైపు నడిచి లిఫ్ట్ ఎక్కి జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళగానే రోషన్, ఆరుష్, ప్రేరణ వచ్చి నీరసంగా సోఫాలో కూర్చున్నారు. ప్రేరణ సోఫాలో నారాయణ వర్మ గారి పక్కన కూర్చుంటూ, తాతయ్య ఇప్పుడు ఎలా, వదిన అసలు పెళ్ళికి ఒప్పుకుంటుందా అని చిన్నగా అంది. నారాయణ వర్మ గారు, నేను తనతో మాట్లాడతాను, ఈరోజు ఎట్టి పరిస్థితిలో రామ్ జానుల పెళ్ళి జరిగి తీరాలి అని కొంచెం గంభీరంగా అన్నాడు. రోషన్, కానీ తాతయ్య అని ఏదో అనేలోపే జాను ప్లేట్లో ఫుడ్ అంతా ఖాళీ చేసి ప్లేట్లో చేతులు కడుక్కొని సోఫా దగ్గరికి వచ్చి నారాయణ వర్మ గారి పక్కన కూర్చుంటూ, ఏంటి తాతగారు, నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? తొందరగా చెప్పండి, నాకు నిద్ర వస్తుంది అని జాను చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. అప్పటికి 5:30 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పడుకోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అనుకున్నారు. రోషన్ ఆరుష్ని చూస్తూ, రే వదిన నీకు జిరాక్స్ కాపీలో ఉందిరా అని అన్నాడు. ఆరుష్ రోషన్ వైపు గుర్రుగా చూశాడు. నారాయణ వర్మ గారు గొంతు సవరించుకొని తన పక్కనే కూర్చున్న జాను వైపుకు చూస్తూ జాను చెయ్యి పట్టుకుని, తల్లి ఈరోజు నీకు రామ్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు ఉదయం 10 గంటలకి మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని మృదువైన స్వరంతో చెప్పాడు. జాను షాకింగ్గా నారాయణ వర్మ గారి వంక చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు తాతయ్య, నాకు రావణ్కి పెళ్ళి ఏంటి అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని అడిగింది. నారాయణ వర్మ, జాను తల్లి, రామ్ నువ్వనుకున్నట్టు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. అలాగే పెళ్లి జరిగాక నిన్ను కూడా బాధ్యతగా చూసుకుంటాడు. నేను మాటిస్తున్నాను, నువ్వు రామ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమని చెప్తే రామ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడట. దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకో జాను అని బ్రతిమిలాడుతూ అన్నారు నారాయణ వర్మ గారు. జాను అంత పెద్ద వయసు గల వ్యక్తి తనను దయచేసి అనగానే మన జాను పాప మనసుకి చాలా బాధగా అనిపించింది. అయ్యో తాతయ్య, దయచేసి అని ఎందుకు అంటున్నారు? మీరు అలా మాట్లాడకూడదు అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్పింది జాను. ఆరుష్, ప్రేరణ ఒకేసారి, ప్లీజ్ వదినా, అన్నయ్యని పెళ్లి చేసుకుంటా అని చెప్పవా? అన్నయ్య నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు, ప్లీజ్ పెళ్ళికి ఒప్పుకో అని బ్రతిమిలాడారు. రోషన్ కూడా జానుని చూస్తూ, ప్లీజ్ సిస్టర్, బిగ్ బాస్ చాలా మంచివాడు, మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, పైకి అలా గంభీరంగా కనిపిస్తాడే కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఎందుకంటే నన్ను చూడండి, నేను ఈ ఇంటి రక్తాన్ని కానే కాదు, నేను ఒక అని రోషన్ ఏదో అనేలోపే నారాయణ వర్మ, ప్రేరణ, ఆరుష్ ఒకేసారి నోర్ముయ్ అని కోపంగా అరిచారు. రోషన్ వాళ్ళు ముగ్గురు కోపంగా అరవగానే అతను చెప్పేది మధ్యలోనే ఆపేశాడు. జాను కూడా వాళ్ళ ముగ్గురు అలా అరవగానే ఒక్కసారిగా భయపడి నారాయణ వర్మ గారి చేతిని గట్టిగా పట్టుకుంది.
నారాయణ వర్మ గారికి అర్థమయ్యింది జాను భయపడింది అని. ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకొని జాను వంక చూస్తూ, తల్లి, నీ నిర్ణయమేంటో చెప్పు. రామ్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు కొంచెం మృదువుగా. జానుకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తన మనసంతా గందరగోళంగా ఉంది. అందరేమో జాను వంక ఆశగా చూస్తున్నారు. కానీ జానుకి రామ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాతయ్య, రామ్ని పెళ్లి చేసుకో అని నీతో అంటే నేను చేసుకోను అని చెప్పాలి, ఓకేనా అని అన్న రామ్ మాటలు గుర్తుకు రాగానే జాను తల అడ్డంగా ఊపింది. నేను పెళ్లి చేసుకోను అని జాను అలా చెప్పగానే అందరి మొహాలు వాడిపోయాయి. ఇక ఇలా కాదని ప్రేరణ నారాయణ వర్మ గారి పక్క నుంచి లేచి జాను పక్కకి వచ్చి కూర్చుని, ప్రేరణ వదిన, నీకు అన్నయ్యని చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదు అని బాధగా అడిగింది. జాను సైలెంట్గా తల దించుకొని కూర్చుంది. ఆరుష్ సోఫా నుంచి లేచి వచ్చి జాను కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. జాను ఆరుష్ని చూస్తూ, అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు, పైకిలే అని అంటూ జాను లేవబోతుంటే ఆరుష్ జాను ఒడిలో తల పెట్టుకున్నాడు. జాను ఒక్కసారిగా షాక్ అయ్యి ఆరుష్ని ఒకసారి చూసి అలాగే తల తిప్పి అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంది. ఆరుష్ చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వదినా, నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు. నేను పుట్టిన కొన్ని రోజులకి అమ్మ చనిపోయింది. అప్పుడు అన్నయ్య కూడా చిన్నవాడు అయినా కూడా అన్నయ్య నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు. అప్పుడు ఎన్విఏ కంపెనీ కూడా పూర్తిగా లాస్ అయిపోయింది. మా చేతిలో డబ్బులు ఉండేవి కాదు. కొంతమంది రాక్షస రాబంధువులు మమ్మల్ని పీక్కు తిన్నారు. అలాగే నన్ను చంపాలని కూడా చూశారు. అందుకే మా అన్నయ్య నా కోసం అలా క్రూరంగా తయారయ్యాడు. ఒకవేళ అన్నయ్య అలా స్ట్రాంగ్గా ఉండకపోతే ఇప్పుడు నేను ప్రేరణ, ఆ ఋషి, మేమంతా ఇలా ఉండేవాళ్ళం కాదు. అలాగే ఎన్వి కంపెనీ ఈ సిటీలోనే నెంబర్ 1గా ఉండేది కాదు. నీకు తెలుసా వదినా, నాకు అమ్మ స్పర్శ ఎలా ఉంటుందో తెలియదు. నాకు అమ్మ నాన్న అన్నీ అన్నయ్యే. మా కోసం తన ఇష్టాలు అన్నీ వదిలేసుకున్నాడు. చిన్న వయసులోనే తాతయ్య సహాయంతో వర్క్ నేర్చుకుంటూనే ఇటు చదువుకునేవాడు. తాతయ్య హెల్ప్తో తనని తాను స్ట్రాంగ్గా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నామంటే అది అన్నయ్య వల్లే. అన్నయ్య ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం వల్లే. వదినా, అన్నయ్య ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడ తను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి నన్ను, చెల్లెలని, రోషన్ని, తాతయ్యని బాగా చూసుకుంటారో లేదో అని అనుకుని ఇంతవరకు అమ్మాయిల జోలికి వెళ్ళలేదు. అలాగే ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దు అని నిర్ణయించుకున్నాడు. మా కోసం ఇన్ని సాక్రిఫైస్లు చేసిన అన్నయ్యకి మేము నిన్ను గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాము. నువ్వు చాలా మంచిదానివి వదినా. మొదట్లో తాతయ్య నువ్వు అందంగా ఉంటావు కాబట్టి సెలెక్ట్ చేశాడు అనుకున్నా. కానీ నువ్వు చాలా ఇన్నోసెంట్వి. అలాగే నువ్వు కూడా మాలాగే ఉన్నావు. అందరినీ బాగా చూసుకుంటావు. కొద్ది టైంలోనే మాతో కలిసిపోయావు. అందుకే నువ్వు నాకు చాలా అంటే చాలా నచ్చావు. ప్లీజ్ వదినా, అన్నయ్యని పెళ్లి చేసుకో. అన్నయ్య చూడటానికి గంభీరంగా, కోపంగా కనిపిస్తాడు. కానీ అది కేవలం మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల అన్నయ్య అలా తయారయ్యాడు తప్పితే అన్నయ్య చెడ్డవాడు కాదు. నువ్వు అనుకున్నట్టు రావణ్ అసలే కాదు అని
కన్నీళ్లతో జాను వంక చూస్తూ అన్నాడు ఆరుష్. ఆరుష్ అలా చెప్పగానే నారాయణ వర్మ గారికి రామ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గుర్తుకు వచ్చి మనసంతా బాధగా మారిపోయింది. జానుకి కూడా ఆరుష్ అలా చెప్తూ ఏడుస్తూ ఉంటే జాను కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ప్రేరణ జాను ఏడవడం చూసి తన చేతితో జాను కన్నీళ్లు తుడుస్తూ జాను చేతిని పట్టుకుంటూ, వదినా, ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. కానీ అంతకు ముందు నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తావా అని జానుని చూస్తూ అడిగింది ప్రేరణ. జాను ఏంటి అన్నట్టు ప్రేరణ వైపు చూసింది. ప్రేరణ జాను వంక చూస్తూ, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి వదినా? అంటే నీ హస్బెండ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని అడుగుతున్నాను. రోషన్ ప్రేరణ వంక చూస్తూ, ఇప్పుడు సంబంధం లేకుండా ఆ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అని అయోమయంగా అడిగాడు. ప్రేరణ, సంబంధం ఉంది మాస్టర్, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని అనడంతో రోషన్ సైలెంట్గా జాను వంక ప్రేరణ వంక చూస్తూ ఉన్నాడు. ప్రేరణ జాను వంక చూస్తూ ఆన్సర్ చెప్పు వదినా అని అంది. జాను, ఏమో, నాకు తెలియదు. నేను ఇంతవరకు నాకు కాబోయే భర్త గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే నా లైఫ్కే క్లారిటీ లేనప్పుడు నేను నా భర్త గురించి ఎలా ఆలోచిస్తాను అని భుజాలు ఎగరేసింది. ప్రేరణ, సరే, అప్పుడు ఆలోచించలేదు కదా, కానీ ఇప్పుడు ఆలోచించు. నీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనేది ఆలోచించి చెప్పు. ఇప్పుడు నీ సమాధానం బట్టి ఈ పెళ్లి జరగాల లేదా అనేది తాతయ్య నిర్ణయిస్తారు. ఏమంటారు తాతయ్య అని నారాయణ వర్మ గారిని చూస్తూ ప్రేరణ అనగానే నారాయణ వర్మ గారు కూడా, నిజానికి ఈ ప్రశ్న నేను అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వే అడిగావు ప్రేరణ. ఇప్పుడు జాను సమాధానం బట్టి ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనేది నిర్ణయిస్తాను అని అన్నాడు. జాను ఎప్పుడు తన భర్త ఎలా ఉండాలి, అలా ఉండాలి అని ఆలోచించలేదు. కానీ ప్రేరణ మాటలు విని బుగ్గపై చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది. ఒక 2 నిమిషాల తర్వాత ప్రేరణని చూస్తూ, నా భర్త ఎలా ఉండాలి అంటే నన్ను బాగా చూసుకోవాలి, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి, నేను అలిగితే బుజ్జగించాలి, మెయిన్గా నన్ను ప్రొటెక్ట్ చేయాలి, మొత్తానికి అమ్మలా నన్ను ప్రేమించాలి, నాన్నలా నన్ను ప్రొటెక్ట్ చేయాలి. ఈ 2 క్వాలిటీస్ నాకు కాబోయే భర్తలో ఉండాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకి, నాన్న ప్రేమకి దూరమయ్యాను కదా. ఆ ప్రేమ మొత్తం నా భర్త నాకు పంచాలి అని అంది జాను. ఆరుష్ మెరుస్తున్న కళ్ళతో, వదినా, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ అన్నయ్యలో ఉన్నాయి అని అంటూ, ఎగ్జాంపుల్ చెప్పనా? మాకు కూడా అమ్మ లేదు, కానీ అన్నయ్య మమ్మల్ని అమ్మలా ప్రేమిస్తాడు, నాన్నలా ప్రొటెక్ట్ చేస్తాడు, మెయిన్గా తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా. నాన్న కూడా అంతే కదా, మనం ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడు. అది కేవలం మనపై ప్రేమ మాత్రమే. మనం మంచి దారిలో నడవాలని అన్నయ్య కూడా అంతే అని అన్నాడు. జాను పెదాలు ముడుచుకొని, అదేం కాదు, రావణ్ నన్ను ఎప్పుడు కసురుతాడు, నన్ను తిడతాడు, అలాగే వార్నింగ్ కూడా ఇస్తాడు. నువ్వు అన్నీ అబద్ధాలే చెప్తున్నావు ఆరుష్. రావణ్ నువ్వనుకున్నంత
మంచివాడు కాదు అని ఉక్రోషంగా అంది. ప్రేరణ జాను అలా అనడంతో జానుని చూస్తూ, వదిన అన్నయ్య పైకి గంభీరంగా ఉంటాడు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నయ్యకు అన్నీ ఉన్నాయి. మొదట నిన్ను తాతయ్య చెప్పాడు అని ఆ రౌడీ శంకర్తో నీ పెళ్ళి జరగకుండా ఆపి నిన్ను తీసుకొని వచ్చాడు. కానీ తర్వాత కూడా నిన్న నైట్ పార్టీలో నిన్ను ప్రొటెక్ట్ చేయలేదా? అది కేవలం తాతయ్య చెప్పాడని కాదు. ఒకవేళ తాతయ్య చెప్తే తన బాడీగార్డ్స్ని పంపించి నిన్ను సేవ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరూ నార్మల్ బాడీగార్డ్స్ కాదు, వాళ్ళు ఫుల్ ట్రైన్డ్ బాడీగార్డ్స్. అన్నయ్య ఒక్క మాట చెప్తే వాళ్ళు వెళ్ళి శత్రువులని చంపే వరకు తిరిగి రారు. అలాంటి బాడీగార్డ్స్ని కూడా పంపించకుండా అన్నయ్య స్వయంగా వచ్చాడంటే దానికి అర్థం నీ మీద అన్నయ్యకి రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే నువ్వు కూడా అన్నయ్య పక్కనుంటే ధైర్యంగా ఫీల్ అవుతున్నావా లేదా అని ఒకసారి ఆలోచించు. పబ్కి అన్నయ్య రాగానే నువ్వు ధైర్యంగా అన్నయ్య దగ్గరికి వచ్చి నిన్ను ఏడిపించిన వాడి గురించి కంప్లైంట్ చేశావు. ఎందుకు? అన్నయ్య వాడికి పనిష్మెంట్ ఇవ్వడానికే కదా. అంటే ఒక చిన్న పాప తన స్కూల్లో ఎవరైనా ఏడిపిస్తే తన తండ్రికి వెళ్ళి చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వమని చెప్తుంది. అదే వయసుకు వచ్చిన అమ్మాయి ఒక అబ్బాయికి తనని ఏడిపించిన వాళ్ళ గురించి చెప్పి పనిష్మెంట్ ఇవ్వమని అంటుంది అంటే అది ఫ్రెండ్ అయినా అయ్యుండాలి, లేదా ప్రేమించిన వాడైనా అయ్యుండాలి, లేదా భర్త అయినా అయ్యుండాలి. మరి నువ్వు ఏ రిలేషన్ ఉందని అన్నయ్య దగ్గరికి వచ్చి ధైర్యంగా నిన్ను ఏడిపించిన వాళ్ళ గురించి చెప్పావు? అన్నయ్య నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అనే ధైర్యంతోనే కదా. ఫస్ట్ క్వాలిటీ మెయిన్గా నిన్ను ప్రొటెక్ట్ చేయాలి అన్నావు కదా. ఆ మెయిన్ క్వాలిటీ అన్నయ్యలో ఉంది కదా అని ప్రేరణ అనగానే జాను బాగా ఆలోచించి అవును అన్నట్టు తల ఊపింది. ఆరుష్ జాను వంక చూస్తూ, ఇక సెకండ్ క్వాలిటీ నిన్ను అమ్మలా నాన్నలా చూసుకోవాలి. అన్నయ్యకి నీకు పెళ్ళి జరిగాక మమ్మల్ని ఎలా చూసుకుంటాడో నిన్ను కూడా అలానే చూసుకుంటాడు. ఇది పక్కా గ్యారంటీ. ఒక ఛాన్స్ అయితే అన్నయ్యకి ఇవ్వచ్చు కదా వదినా. మీరిద్దరూ పరిచయం అయ్యి కేవలం 2 డేస్ అవుతుంది. ఈ 2 రోజుల్లో అన్నయ్య గురించి నీకెలా తెలుస్తుంది చెప్పు అని అడిగాడు. రోషన్ కూడా జాను వంక చూస్తూ, సిస్టర్ మీకు తెలుసా, బాస్ కరెక్ట్గా 5 గంటలకి జిమ్కి వెళ్తాడు. అది డైలీ రొటీన్ టైం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా మిస్ కాడు. కానీ ఈరోజు మీరు ఆకలిగా ఉంది అని అనగానే మీకోసం తన జిమ్ టైంని కూడా పక్కకు పెట్టి మీకోసం కిందికి వచ్చాడు. అవునా కాదా? అంటే మీపై కొంచెమైనా ఇష్టం ఉందన్నట్టే కదా అని అడిగాడు రోషన్. జాను వీళ్ళందరూ చెప్పిన మాటలు నిజమే అని అనిపిస్తున్నా కానీ రామ్ అన్న మాటలు గుర్తుకు రాగానే మళ్ళీ మొహం చిన్నబుచ్చుకుంది. జాను ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో నారాయణ వర్మ గారు గట్టిగా ఊపిరి తీసుకొని, సరే జాను తల్లి, ఇక నీ ఇష్టం. నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ఇదంతా జరగదు. రామ్ కూడా నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోను అన్నాడు. మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, కానీ చివరికి రామ్ మాటే నెగ్గింది అని కళ్ళకి ఆయన భుజంపై ఉన్న కండువ అడ్డు పెట్టుకొని
ఏడుస్తూ, నేను చచ్చిపోయే లోపైనా రామ్ పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు. నేను చచ్చిపోయే లోపైనా రామ్ పిల్లల్ని చూడాలని అనుకుంటున్నా. కానీ నా కల కలగానే మిగులుతుంది అని ఏడుస్తూ శ్రీరామ్ పెళ్ళి చేసుకోకపోతే ప్రేరణ, రోషన్, ఆరుష్ కూడా పెళ్లి చేసుకోరు. ఇక నా వంశానికి వారసులే ఉండరు. ఈ తరంతో అంతా ముగుస్తుంది అని కూరుకుపోయిన గొంతుతో అంటూ తన కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. జాను నారాయణవర్మ గారు అలా ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించి, తాతయ్య అలా ఏడవకండి అని చిన్నగా అంది. ప్రేరణ నారాయణవర్మ గారిని సైడ్ హగ్ చేసుకుని, తాతయ్య ఏడవకు, నువ్వు ఏడిస్తే మాకు కూడా ఏడుపొస్తుంది అని ఎమోషనల్ అయ్యింది. జాను కాలి దగ్గర కూర్చున్న ఆరుష్, వదినా ప్లీజ్ పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా, చూడు తాతయ్య ఎలా ఏడుస్తున్నారో. మీకు తెలుసా, తాతయ్యకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన ఇలా మీ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన ఆరోగ్యం పాడవుతుంది. ప్లీజ్ పెళ్ళికి ఒప్పుకోవా? నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నయ్యకు ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేయాల్సి వస్తుంది. నేను నీ ప్లేస్లో వేరే అమ్మాయిని అన్నయ్య పక్కన అస్సలు ఊహించుకోను అంటూ ఏడుస్తూ ఉన్నాడు. రోషన్ జానుని చూస్తూ, సిస్టర్ మేము అందరం మీకు నచ్చలేదా? మాతో ఉండటం మీకు ఇబ్బందిగా ఉందా అని బాధగా అడిగాడు. జాను వాళ్ళని చూస్తూ బాధగా, లేదు మీరందరూ నాకు చాలా నచ్చారు, కానీ రావణ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు వార్నింగ్ ఇచ్చాడు. తాతయ్య అడిగినప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పమని అన్నాడు అని వాళ్ళ అందరూ బాధపడుతుంది చూడలేక నిజం చెప్పేసింది జాను. ప్రేరణ జాను చెయ్యి పట్టుకొని, వదినా పెళ్లి చేసుకోవడం అనేది పూర్తిగా నీ నిర్ణయం. నీకు అన్నయ్యని చేసుకోవడం ఇష్టం ఉంటే అన్నయ్య వచ్చాక చెప్పు. అన్నయ్యకు అస్సలు భయపడకు, మేమందరం నీ వెనకే ఉన్నాం. అన్నయ్య నిన్ను ఏం చేయలేడు అని జానుకి ధైర్యం నూరిపోసింది ప్రేరణ. ఆరుష్, అవును వదినా, అన్నయ్యకు అస్సలు భయపడకు, నీకు మేమంతా ఉన్నాం. నీ మనసులో ఏమనిపిస్తే అదే చెప్పేయ్ అంటూ అప్పుడే మెట్లు దిగి వస్తున్న రామ్ని చూస్తూ, అన్నయ్య వస్తున్నాడు, అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్తూ జాను దగ్గర నుంచి లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఆరుష్. రామ్ గంట వరకు జిమ్ చేసిన తర్వాత లిఫ్ట్ ఎక్కి తన ఫ్లోర్కి వచ్చి తన ఫ్లోర్ నుంచి హాల్లోకి ఒకసారి చూశాడు. అక్కడ అందరూ జానుతో అప్పటికి మాట్లాడుతూనే ఉన్నారు. జాను తల అడ్డంగా ఊపడం చూసి కన్నింగా నవ్వుకొని, ఈ పిల్ల పిచ్చుక చెప్పిన పని కరెక్ట్గా చేస్తుంది. ఇది పెళ్ళికి ఒప్పుకోదు, ఇది ఒప్పుకోకపోతే పెళ్ళి జరగదు అని కాన్ఫిడెంట్గా అనుకొని తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్లాక్ సూట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వచ్చాడు. రామ్ రావడం చూసి ఆరుష్ లేచి సోఫాలో కూర్చున్నాడు. రామ్ సోఫా దగ్గరికి రావడం చూసి రోషన్ సోఫా నుంచి లేచి ఆపోజిట్ సోఫాలో కూర్చున్న ఆరుష్ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. రామ్ స్టైల్గా వచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాచ్ వైపు చూసి జాను వైపు చూస్తూ, ఏ పిల్ల పిచ్చుక, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. వీళ్ళందరూ చెప్పిన సోది వినకుండా నీ మనసులో ఏముందో చెప్పు. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే డైరెక్ట్గా చెప్పు,
ఈ పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది అని చెప్తూ అందరి వైపు చూసి అదో రకంగా నవ్వుతూ ఈ పెళ్ళి ఎప్పటికీ జరగదు. ఆ పిల్ల అస్సలు ఒప్పుకోదు. అలా వార్నింగ్ ఇచ్చాను మరి దానికి అనుకుంటూ వాచ్లో టైం చూసుకుంటూ నీకు కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం. తొందరగా నీ డిసిషన్ ఏంటో చెప్పు అని అన్నాడు. ఇప్పుడు అందరూ టెన్షన్గా జాను వైపు చూస్తూ ప్లీజ్ గాడ్ ఒప్పుకోవాలి అని అందరూ మనసులోనే దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు. జాను రామ్ వంక కాసేపు చూసి తలదించుకొని ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా? ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే రావణ్ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు మా అమ్మ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? అలాగే నేను బయటికి వెళ్ళాక నన్ను ఎవరైనా ఏడిపిస్తే నన్ను ఎవరు కాపాడతారు? గీత అన్నట్టు ఇదే నా ఫ్యామిలీ అయ్యుంటుంది. నా ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ రేణుక అమ్మ దగ్గరికి వెళ్ళినా నన్ను ఇంట్లోకి రానిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వీళ్ళు నన్ను ఇక్కడే ఉండమన్నా కూడా రావణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ అన్నట్టు ఆ అమ్మాయి చెడ్డ అమ్మాయి అయితే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమంటుంది. కానీ నాకు రావణ్ణి పెళ్లి చేసుకోవాలని లేదు. అలా అని చేసుకోవద్దు అని కూడా లేదు. ఏంటో అంతా గందరగోళంగా ఉంది. నేను రావణ్ణి ప్రేమించట్లేదు. అలా అని రావణ్ కూడా మంచివాడు కాదు అని మెదడు చెప్తుంటే మనసు మాత్రం మరి శంకర్ మంచివాడా? వాడిని చేసుకోవాలి అనుకున్నావు కదా. ఇంకా వాడు ముసలోడు కానీ ఈ రామ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఒక్కసారి చూడు అని మనసు చెప్తుంటే జాను మళ్ళీ రామ్ వంక ఒకసారి చూసి అవును రావణ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. కొంచెం కోపిస్తోడే కానీ మంచోడు. నన్ను 2 సార్లు కాపాడాడు. అలాగే ఈ 2 రోజులు రావణ్ పక్కనే ఉన్నా కానీ నన్ను తప్పుగా అస్సలు టచ్ చేయలేదు. నన్ను ప్రొటెక్ట్ చేశాడు. ఒకవేళ వేరే అబ్బాయి అయ్యుంటే నా పరిస్థితి వేరేలా ఉండేది అని ఆలోచిస్తూ ఉంది. రామ్ తన వాచ్ వంక చూసుకొని టైమ్ ఈజ్ ఓవర్ అని పైకి లేచి అందరినీ చూస్తూ ఈ డెకరేషన్ అంతా తీసేయండి అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. తన మౌనమే మీకు సమాధానం ఇచ్చిందనుకుంటా అని తన ప్యాంటు పాకెట్లో చెయ్యి పెట్టుకొని అందరినీ చూసి సైడ్ స్మైల్ ఇస్తూ తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని రామ్ తన మాట పూర్తి చేసేలోపే జాను రామ్ వంక చూస్తూ రావణ్ నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నేను నీకు చెప్పానా? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నేను నిన్ను ఈరోజు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని ధైర్యంగా చెప్పింది. అంతవరకు రామ్ అంటున్న మాటలకి అందరూ బాధగా సైలెంట్గా తలలు దించుకొని కూర్చున్నారు. కానీ ఒక్కసారిగా జాను అన్న మాటలు వినగానే అందరూ వెలిగిపోతున్న మొహంతో తల పైకెత్తి చూస్తూ ఉన్నారు. రామ్ ఆశ్చర్యంగా ప్లస్ షాక్తో జానుని చూస్తూ వాట్? నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు. జాను రామ్ అరిచిన అరుపుకి భయపడకుండా రామ్ వంక చూస్తూ హా రావణ్ నేనేం డెసిషన్ తీసుకున్నానో నాకు అర్థమవుతుంది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని నిర్భయంగా చెప్పింది జాను. రామ్ విసుగ్గా జాను వంక చూస్తూ ఏదో అనేలోపే ఆరుష్, రోషన్, ప్రేరణ పైకి లేచి యాహూ
అని జాను చెయ్యి పట్టుకొని పైకి లేపి జాను చుట్టూ రౌండ్గా తిరుగుతూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. జాను వాళ్ళు అలా ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ ఉంటే జానుకి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ అలాగే సంతోషంగా కూడా అనిపించింది. నారాయణ వర్మ గారు రామ్ వంక చూస్తూ కన్ను కొట్టాడు. ఎందుకంటే వర్మ తాతయ్య చేసిందంతా యాక్టింగే, తనకి ఏడుపే రాలేదు. అందుకే కళ్ళకి కండువ అడ్డు పెట్టుకొని ఏడుస్తున్నట్టు భుజాలు ఊపుతూ మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజమే. రామ్కి వాళ్ళు అరుస్తూ డ్యాన్స్ చేయడం చూసి విపరీతమైన కోపం వచ్చి జస్ట్ షటప్ అని గట్టిగా అరిచాడు. కొనసాగుతుంది. ఇప్పుడు రామ్ వాళ్ళని తిడతాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కొంచెం జలుబైంది, అందుకే వాయిస్ అటు ఇటుగా ఉంది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. లాంగ్ ఎపిసోడ్ అడిగారు కదా, మీకు ఈ స్టోరీ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు వీలున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఎపిసోడ్స్ ఇస్తాను, వీలు లేనప్పుడు 15 మినిట్స్ 20 మినిట్స్ ఇస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.